ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ఈ యొక్క ధ్యానములో బేత్సయిదా యొద్ద గుడ్డివాణి స్వస్థపరచుట అన్నటువంటి సంఘటన గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క సంఘటన గురించి మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి, అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా, వాడు కనులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. ప్రియులారా, యొక్క వాక్య భాగంలో బేత్సయిదాలో ఒక గుడ్డివాణిని ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నట్లుగా, అనగా మరి తనకు చూపు దయచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి తలంపులను గురించి ధ్యానించుకున్నట్లయితే, మొదటిదిగా 22వ వచనంలో, అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. గత ధ్యానాల్లో కూడా మనం చూసుకున్నాం కదా, పక్షవాయువు గల వ్యక్తిని కొందరు వ్యక్తులు నలుగురి చేత మోయించుకొని ఇంటి వాకిట స్థలము లేనందున వారు ఇంటి పైకప్పు విప్పదీసి మంచముతో సహా ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న చోటికి దించినట్లుగా చూస్తూ వచ్చాం. అలాగే మరి చెవుడు నత్తి గల వ్యక్తిని కొందరు వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చి తనను ముట్టి స్వస్థపరచవలెనని వేడుకున్నట్లుగా గత ధ్యానంలో చూశాం. మరి ప్రస్తుతం కూడా ఏం చూస్తున్నాం, అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని వేడుకునిరి. కనుక మరి విజ్ఞాపన ప్రార్థనను ఇది సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లీడింగ్ పీపుల్ టు జీసస్ త్రూ ప్రేయర్, ఎవాంజలిజం ఎట్సెట్రా. కనుక ప్రభు మనకు బయలుపరిచిన విధానంలో ప్రజలను, నశించిపోవు వారిని దేవుని సన్నిధికి, సంఘానికి, కూడికలకు వారిని నడిపించి వారు దేవుని చేత ముట్టబడేటువంటి పరిస్థితిని కల్పించడం, మన ప్రార్థనల ద్వారా కానీ సువార్త సేవ ద్వారా కానీ దేవుడు బయలుపరిచే కొద్దీ మనం ఈ యొక్క పరిచర్యలో పాలు పొందాల్సిన వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం. అలాగే మరి 23వ వచనంలో చూసినట్లయితే, ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి అని చెప్పి చదువుతున్నాం. కనుక గత ధ్యానంలో కూడా చెవుడు నత్తి గల వ్యక్తిని మరి ప్రభు ఏం చేశాడు, ఊరి వెలుపలికి తీసుకుని పోయి అక్కడ తనను స్వస్థపరిచినట్లుగా చూశాం. మరి ఈ ధ్యానంలో కూడా అదే సంగతిని చూస్తున్నాం. కనుక దీని అర్థం ఏమిటి? జీసస్ లీడింగ్ ద మ్యాన్ అవుట్ ఆఫ్ విలేజ్ ఇండికేట్స్ హీ డిడ్ నాట్ సీక్ హిజ్ ఓన్ గ్లోరీ. ప్రజలందరి ముందు తాను స్వస్థపరచడం ద్వారా తన మహిమను ప్రభువైన యేసుక్రీస్తు కోరుకోలేదని చెప్పి చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఆ యొక్క గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకొని పోతున్నాడు. యోబు 29:15-16 వచనాల్లో, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. కనుక తాను ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడుగా, ప్రియులారా, మరి ఆయన మాత్రమే చూపు దయచేసేటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత వచనంలో చదివినట్లయితే 23వ వచనం నుండి, వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా,
వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసెను. 23వ వచనంలో మరొకసారి మనము ప్రభువైన యేసుక్రీస్తు ఉమ్మిని వాడినట్లుగా చూస్తున్నాం. గత ధ్యానంలో చెవుడు నత్తిగల వ్యక్తిని స్వస్థపరిచేటువంటి విషయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన ఉమ్మిని వాడినట్లుగా చూశాం. కనుక ఆ సందర్భంలో మరి ఆనాటి దినాల్లో ఉమ్మి ద్వారా నయపరచబడతామన్నటువంటి ఒక నమ్మిక ప్రజల్లో ఉండిందని చెప్పి ఆ యొక్క వ్యక్తిలో విశ్వాసాన్ని పుట్టించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అప్పటి ఆచారాన్ని తాను వినియోగించాడని చెప్పి ఆ సందర్భంలో మనం చూశాం. కనుక ప్రస్తుత సందర్భంలో కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ గుడ్డి వ్యక్తి యొక్క కన్నుల మీద ఉమ్మి వేస్తున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ఉమ్మి గురించి మాథ్యూ హెన్రీ అనేటువంటి బైబిల్ బోధకుడు తాను చెప్పినది ఏంటంటే, ద స్పిటిల్ సిగ్నిఫైడ్ ద ఐ సాల్వ్ వేర్ విత్ క్రైస్ట్ అనాయింట్స్ ద ఐస్ ఆఫ్ దోస్ దట్ ఆర్ స్పిరిచువలీ బ్లైండ్. కనుక ఉమ్మి అనేది కళ్ళ కాటుకను సూచిస్తున్నట్లుగా తను చెప్పాడు. ప్రకటన 3వ అధ్యాయము 18వ వచనంలో, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కనుక ఈ రీతిగా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచేటువంటి క్రమంలో తన యొక్క ఉమ్మిని వాడినట్లుగా చూస్తున్నాం. అలాగూ చేయడం ద్వారా మరి ఆ యొక్క వ్యక్తి ముందుగా మనుషులు తనకు చెట్ల వలె కనబడుతున్నారని చెప్పి చెప్పడం, తర్వాత ప్రభు మరొకసారి తన చేతులు ఉంచడం ద్వారా తను స్పష్టంగా చూశాడని చెప్పి మనం చదివాం. కనుక ఒక వ్యక్తి యొక్క కన్నులు తెరవబడ్డం అనేది ఆత్మీయంగా ఎన్నో సత్యాలను సూచిస్తుందని చెప్పి ప్రియులారా మనం చూడగలము. కనుక వాటిని గురించి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిదిగా ఒక వ్యక్తి కన్నులు తెరవబడ్డం అనేది ఆత్మీయంగా రక్షణను సూచిస్తుందని చెప్పి మనం చూడగలము. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో మరి శత్రువు ఏం చేస్తున్నాడు? క్రీస్తు మహిమను గుర్చిన సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. కనుక ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని, ఆయన ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని చెప్పి అన్నటువంటి సత్యాన్ని లోకస్తులు ఎరగకుండా మరి వారిని గుడ్డితనంలో జీవింపజేస్తున్నాడు శత్రువు అనేటువంటి వాడు. అపొస్తలుడైన పౌలు మరి అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఆయన పొందుకున్నటువంటి రక్షణ గురించి మనం చదువుతాం కదా. ఎప్పుడైతే మరి అననీయ గుడ్డితనంలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వచ్చాడో అప్పుడు మరి 18వ వచనంలో చదువుతున్నాం కదా, అప్పుడే అతని కన్నుల నుండి పొర్రల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. కనుక అంతకాలము పౌలు ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాడు, క్రీస్తును ద్వేషించాడు, క్రైస్తవులను ద్వేషించాడు. మరి క్రీస్తు మార్గంలో వెళుతున్నటువంటి వారిని, క్రైస్తవులను ఎంతగానో హింసించాడని చెప్పి మనం ఆయన గురించి వాక్యంలో చూస్తాం. కనుక అలాంటి అంధకారం అనేటువంటి పొరలు ఆయన కన్నుల నుంచి రాలి మరి తద్వారా తాను దృష్టి కలిగి, అనగా మరి ఆత్మీయమైనటువంటి దృష్టి కలిగి రక్షణ పొందుకున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. అంతేకాకుండా తన జీవితంలో మరి ఎంతోమంది అన్యజనులను కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి మరి క్రీస్తు తనను ఏర్పరచుకున్నట్లుగా అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతున్నాం. కనుక కళ్ళు తెరవబడ్డం అంటే చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశించడం, దేవుని రక్షణను పొందుకోవడం. ఇశ్రాయేలు విషయంలో కూడా చూసినట్లయితే రోమా 11వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగినని చెప్పి చదువుతున్నాం. ఇంగ్లీష్లో చదివినట్లయితే బ్లైండ్నెస్ ఇన్ పార్ట్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అనగా మరి ప్రస్తుతం వారు కొంత గుడ్డితనము కలిగి ఉన్నారు. యేసుక్రీస్తును రక్షకునిగా వారు తృణీకరిస్తున్నారు. అయితే ఎప్పుడైతే వారి కన్నుల నుండి ఆ పొరలు తొలగిపోతాయో అప్పుడు వారు కూడా యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించబోతారని చెప్పి
జకర్యా 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చదవగలం. కనుక మహా గొప్ప దుఃఖముతో వారు ఆ యొక్క 7 శ్రమల కాలపు చివరిలో మరి తమ మనోనేత్రాలు వెలిగించబడి వారు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించబోతున్నారని చెప్పి ప్రవచనపూర్వకంగా ఈ యొక్క వచనంలో చదవగలం. తన ఏక కుమారుని విషయమై ఒకడు దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. కనుక అదొక ఆత్మీయ అంధకారం. యేసుక్రీస్తును తృణీకరిస్తూ ఇంకొకరెవరో మెస్సయ్య వస్తారన్నటువంటి అంధకారంతో కూడిన నిరీక్షణతో వారు ప్రస్తుతం జీవిస్తున్నారని చెప్పి మనం చూస్తాం. కనుక అలాంటి పొర అనేది తొలగిపోయి ఆ దినాన వారు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి ఆయనను బట్టి ఎంతగానో దుఃఖించేటువంటి వారుగా ఉన్నారని చెప్పి చూస్తున్నాం. తర్వాత రెండవదిగా చూసినట్లయితే కన్నులు తెరవబడడం అనేది మరి ఇట్ షోస్ ద ప్రొటెక్షన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కాపుదలను కూడా మనము ఎరగాలంటే మన యొక్క కన్నులు తెరవబడాల్సిన వారంగా మనం ఉన్నామని చెప్పి మనం చూస్తున్నాం. 2వ రాజులు 6వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చూసినట్లయితే సిరియా రాజు మరి తన యొక్క గుర్రములు రథములు వాటితో వచ్చి ఆ యొక్క సైన్యంతో పట్టణమును చుట్టుకొని ఉన్నప్పుడు మరి ఎలీషా సేవకుడు అది చూసి ఎంతగానో భయపడిపోయి మరి అయ్యో నా ఏలినవాడ మనం ఏమి చేయదామని ఆ దైవజనులతో అంటున్నాడు. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. కనుక ఈ రీతిగా ప్రియులారా, ఎలీషా సేవకుడు తన కండ్లు తెరవబడి దేవుడు ఎంత గొప్పగా ఎలీషాను తనను అక్కడున్నటువంటి వారిని అగ్ని గుర్రముల చేత రథముల చేత సంరక్షిస్తున్నాడన్నది మరి యొక్క వాక్య భాగంలో బయలుపరచబడుతున్నట్లుగా చూస్తున్నాం. కనుక మన పక్షమున ఉన్నటువంటి దేవుడు బలవంతుడని మనం ఎరగాలంటే మన యొక్క మనోనేత్రాలు కూడా వెలిగింపబడాలని చెప్పి చూస్తున్నాం. తర్వాత మరి మూడవదిగా చూస్తే కన్నులు తెరవబడడం అనేది ఇట్ ఆల్సో షోస్ ద స్పిరిచువల్ గ్రోత్. జీసస్ పర్ఫార్మ్డ్ దిస్ మిరకిల్ టు షో దట్ హీలింగ్ ఫర్ us could sometimes happen gradually instead of suddenly. Gradual or progressive healing. కనుక భౌతికంగా ఆ యొక్క గుడ్డివానికి లేదా ఎలాంటి రోగం కలిగిన వారైనా సరే ఆ యొక్క అద్భుతం అనేది ఒకేసారి జరిగి స్వస్థపరచబడవచ్చు, లేదా గ్రాడ్యువల్గా కూడా అనగా మరి క్రమక్రమంగా కూడా స్వస్థపరచబడవచ్చు అన్నటువంటి సత్యాన్ని గుడ్డివాడు పొందుకున్నటువంటి స్వస్థతను బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మీయంగా చూసినట్లయితే మనం కూడా రక్షణ పొందిన తర్వాత ఒక్కసారిగా మరి మనము పరిపక్వత చెందం కానీ క్రమక్రమంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఆయన వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మరి ఆయనతోనూ విశ్వాసులతోనూ సహవాసం కలిగి ఉండడం ద్వారా మాత్రమే మన యొక్క ఆత్మీయ ఎదుగుదల ఉంటుందన్నటువంటి సత్యమును ప్రస్తుత వాక్య భాగము నుండి మనం తెలుసుకుంటున్నాం. తర్వాత టు ఎయిడ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద బ్లైండ్ మ్యాన్ హిజ్ ఐస్ వర్ పార్షియలీ ఓపెన్ ఫస్ట్. కనుక ఆ యొక్క గుడ్డి వ్యక్తిలో విశ్వాసాన్ని పుట్టించడానికి గాను ముందు తన యొక్క చూపు అనేది కొద్దిగా తనకు కలిగిందని చెప్పి తద్వారా తను మనుషులను చెట్ల వలె చూశాడని చెప్పి మనం తెలుసుకోగలము. తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి చేతులు పెట్టడం ద్వారా తను సంపూర్ణమైన రీతిలో చూపు పొందుకున్నాడని చెప్పి చూస్తాం. కనుక ఇది ఇట్ షోస్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. కనుక మన యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మనం కూడా ప్రత్యక్షతలో క్రమక్రమంగా ఎదిగేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. వీ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఇన్ అవర్ వాక్ విత్ ద లార్డ్. లోతైన ఆత్మీయ సత్యాలు తెలుసుకునే విషయంలో మొదట్లో వెలిగింపులైనప్పటికీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగించే కొద్దీ ఆత్మీయ మర్మములు మనము అర్థం చేసుకునే వరంగా ఉంటాం. అందుకే మరి 1 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనం నుండి చదివినట్లయితే, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు
మానివేసి తిని. కనుక ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించిన దినాన మనము ఆయన మన పాపములను క్షమించేటువంటి దేవుడని, మనకు నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడని మాత్రమే ఎరిగి ఉన్నాం. అయితే మరి తరువాత రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయనను గురించి అధికంగా తెలుసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు గురించి లోతైన సత్యాలు తెలుసుకునేటువంటి వారంగా ఉంటాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ప్రభుచిత్తమైతే వచ్చే ధ్యానంలో దీన్ని ధ్యానించుకోవచ్చు. అయితే మరి ఈ యొక్క అధ్యాయంలో కూడా పుట్టుగ్రుడ్డి వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచినప్పుడు మరి తాను ఎవరు నిన్ను స్వస్థపరిచాడని అడిగినప్పుడు యేసు అన్న ఒక మనుష్యుడు స్వస్థపరిచాడని చెప్పి 11వ వచనంలో చెప్పాడు. తర్వాత మరి ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి అడిగినప్పుడు 17వ వచనంలో ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. తర్వాత 38వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు తనను కలుసుకున్నప్పుడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. కనుక ఒక మనిషిగా ప్రభువైన యేసుక్రీస్తును తాను ఎరిగాడు. తర్వాత ఒక ప్రవక్తగా తనను గురించి తెలుసుకున్నాడు. తర్వాత మరి తనను ప్రభువుగా స్వీకరించి ఆరాధిస్తున్నాడని చెప్పి చూస్తున్నాం. కనుక ప్రభు గురించి అధికంగా తెలుసుకొని ఆత్మీయంగా ఎదగాలంటే కీర్తనలు 119:18 చెప్పబడినట్లు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరవము అని చెప్పి కీర్తనాకారుడు ఎలాగైతే ప్రార్థించాడో మనం కూడా ప్రభుని గురించి తెలుసుకోవాలంటే మన కన్నులు తెరవమని చెప్పి మనం కూడా ప్రార్థించాలని చెప్పి చూస్తున్నాం. ఇర్మియా 33:3లో కూడా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. కనుక ఎన్నో గ్రహించలేని సంగతులను ప్రభువు మనకు తెలియజేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మరి మొరపెడుతూ ఉండాలి. దేవుడు యెహోషువకి ఏం చెప్పాడు? దివారాత్రములు తన వాక్యమును ధ్యానించమని చెప్పి సెలవిచ్చాడు. కనుక అదేలాగున మనం కూడా వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి దాన్ని అర్థం చేసుకొని దాన్ని సరిగ్గా విభజించడానికి గాను ప్రభు సన్నిధిలో మరి మొరపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక వాక్యపు ప్రత్యక్షత అనేది మన ప్రస్తుత పరిస్థితికి అవసరమైనంత మాత్రమే కాకుండా మన త్రోవంతటికి, మన జీవితం అంతటికి కావాల్సినటువంటి ప్రత్యక్షతను కూడా వాక్యము మనకు కలిగిస్తుందని చెప్పి చూస్తాం. అంతేకాకుండా మరి మన కన్నులు వెలిగించబడ్డం అనేది పాపము నుండి వేరుపరచబడి పరిశుద్ధతలో ఎదిగేటువంటి జీవితాన్ని కూడా సూచిస్తున్నదని చెప్పి మనం చూడగలము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మత్తయి 6:22 నుండి కూడా చూసినట్లయితే దేహమునకు దీపము కన్య గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కనుక మన యొక్క కన్నులు చెడిపోయినవి కాకుండా, అనగా మరి పాపం చేత, అంధకారం చేత మూసుకుని పోయినవి కాకుండా మరి ఆయన వెలుగును కలిగి తెరవబడిన కన్నులుగా ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడే మరి మనం పాపం నుండి ప్రత్యేకపరచబడి జీవించేటువంటి వరంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం. తర్వాత మరి ఎఫెసీయులకు 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా మన మనోనేత్రములు వెలిగింపబడినందున, కనుక దేవుడు మన మనోనేత్రాలు ఎందుకు వెలిగించాడంట? ఇక వాక్య భాగం అంతా చదివినట్లయితే 3 సంగతులు మనం చూస్తాం. మొదటిది ఏమిటంటే ఆయన మనలను పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో తెలుసుకొనుటకు మన యొక్క మనోనేత్రాలు వెలిగించాడంట. ప్రభువైన యేసుక్రీస్తునందున్నటువంటి నిరీక్షణ, నిత్య జీవమును గురించిన నిరీక్షణ, పరలోకమును గురించినటువంటి నిరీక్షణ, అలాగే మరి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా మరి ప్రభువైన యేసుక్రీస్తు స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో దాన్ని గురించినటువంటి వెలిగింపు. మూడవదిగా చూస్తే తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో, కనుక దేవుని శక్తిని గురించి, ఆయన యొక్క అపరిమితమైనటువంటి శక్తిని గురించినటువంటి వెలిగింపు. రీతిగా ఈ 3 సంగతులను తెలుసుకోవడానికి
మన మనోనేత్రములు వెలిగించబడ్డాయని చెప్పి చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే ఆ యొక్క గుడ్డి వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరచడం ద్వారా తన శిష్యులలో ఉన్నటువంటి అంధత్వాన్ని గురించి కూడా తాను తెలియజేస్తున్నాడని చెప్పి మనం చూడగలము. మార్కు సువార్త 8:22 నుండి 26 వరకు ఆ యొక్క గుడ్డి వ్యక్తిని స్వస్థపరచడం చూశాం కదా. దానికి ముందున్నటువంటి వాక్య భాగంలో అనగా మరి 14వ వచనం నుండి 21వ వచనం వరకు చూసినట్లయితే శిష్యులు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మర్చిరని చెప్పి 14వ వచనంలో చదువుతున్నాం. అయితే 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పడం, అప్పుడు 16వ వచనంలో వారు దాన్ని మరోలా అర్థం చేసుకొని తమ దగ్గర రొట్టెలు లేనందున ప్రభువు ఈ రీతిగా మాట్లాడుతున్నాడా అని చెప్పి వారు అనుకోవడం, అప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దిస్తున్నట్లుగా 17వ వచనంలో చదువుతున్నాం. మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా? కనుక అంతకుముందే మరి ప్రభువైన యేసుక్రీస్తు 2 సందర్భాల్లో చేసినటువంటి గొప్ప అద్భుతాలను వారు కండ్లారా చూశారని చెప్పి 19వ వచనం నుండి ప్రభువు వారికి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టాడు. తర్వాత మరి 4,000 మందికి 7 రొట్టెలు విరిచి పంచిపెట్టాడు. కనుక ఇంత గొప్ప అద్భుతాన్ని 2 సార్లు నేను చేసినా కూడా మీరు ఆహారం గురించి ఎందుకు ఈ రీతిగా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆయన వారిని గద్దిస్తున్నారు. అనగా మరి వారు తమ కండ్లారా ప్రభు అద్భుతాన్ని చూసి కూడా వారిలో విశ్వాసం లోపించిందని చెప్పి చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా, కన్నులుండియు చూడలేని స్థితిలో ఉంటున్నాం. మన యొక్క దృష్టి అనేది ఆ యొక్క గుడ్డి వ్యక్తికి మనుషులు ఎలాగైతే చెట్ల వలె కనిపించారో అలాంటి స్థితిలో మనం కూడా అనేక సార్లు ఉంటాం. ప్రభు ఒకటి చెప్తే దాన్ని ఇంకో రీతిగా అర్థం చేసుకొని మరి తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి వారుగా ఉంటాం. యెషయా 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. తర్వాత 27వ వచనం నుండి కూడా చూసినట్లయితే మరి యేసు తనను గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారని చెప్పి అడిగినప్పుడు కొందరు బాప్తిసం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని చెప్పి శిష్యులు తనతో చెప్పడం జరుగుతుందని చెప్పి చూస్తాం. అయితే మరి 29వ వచనంలో మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడు? నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. క్రీస్తు అనేటువంటి పదానికి గ్రీకు భాషలో క్రిస్టోస్ లేదా అనాయింటెడ్ వన్ ఆర్ మెస్సయ అని చెప్పి చూస్తాం. తర్వాత మరి 31వ వచనం నుండి చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తాను పొందబోయేటువంటి మరణం గురించి శిష్యులతో పంచుకుంటున్నట్లుగా చూస్తాం. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. 32వ వచనంలో ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను. 33లో అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. కనుక పేతురు ఇంతకుముందు వచనాల్లో ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తును నీవు క్రీస్తువు అన్నాడు. అనగా మరి పేతురు ప్రభువైన యేసుక్రీస్తును ఒక మెస్సియాగా అంతవరకు ఎరిగిన్నాడు. అనగా మరి పేతురుతో సహా మిగిలిన శిష్యులందరూ కూడా అంతవరకు ప్రభువైన యేసుక్రీస్తును ఒక మెస్సియాగా, అనగా మరి రోమా సామ్రాజ్యం యొక్క బంధకాల్లో నుంచి ఇశ్రాయేలీలను విడిపించి తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి ఒక మెస్సియాగా, ఒక రాజుగా మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు గురించి అప్పటి వరకు వారు గ్రహింపు కలిగి ఉన్నారు. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం అనేది భవిష్యత్తులో మాత్రమే వస్తుందని చెప్పి, అయితే మరి తన యొక్క మొదటి రాకలో శిలువలో మరణము పొందడం ద్వారా మనిషిని పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడన్నటువంటి గ్రహింపు వారికి లేదని చెప్పి మనం చూస్తున్నాం. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు మరి పేతురును, ఇతర శిష్యులను కూడా ఏమని గద్దిస్తున్నాడు? సాతానా, నా వెనుకకు పొమ్ము. కనుక ఇక్కడ కూడా మరి ప్రియులారా చూసినట్లయితే ఆ యొక్క ఆత్మీయ ప్రత్యక్షత అనేది, ఆత్మీయ ఎదుగుదల అనేది శిష్యుల్లో మరి కొరత పడినట్లుగా చూస్తున్నాం. ఎలాగైతే మరి ఆ యొక్క గుడ్డి వ్యక్తి మనుషులను చెట్ల వలె చూశాడో అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తును తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి ఒక రాజుగా మాత్రమే శిష్యులు
చూస్తూ వచ్చారు. తర్వాత మరి 34వ వచనం నుండి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకలో తనను వెంబడించేటువంటి వారు తమ్ము తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని తనను వెంబడించాల్సి ఉంటుందని చెప్పి, తద్వారా మాత్రమే తనకు శిష్యులంగా మరి ఉండగలమని చెప్పి తన శిష్యుల యొక్క మనోనేత్రాలను తను వెలిగించినట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు మరి శిష్యులు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి స్పష్టమైనటువంటి ప్రత్యక్షత కలిగి తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా మరి వెనకాడకుండా వారిలో అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు హతసాక్షులుగా తమను తాము అర్పించుకున్నారని చెప్పి మనం చూడగలం. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా మన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నాయా? మన కన్నులకు అనేక రకాలైన పొరలు ఉంటాయి. కనుక అలాంటి పొరలన్నీ కూడా మరి రాలిపోయి ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి స్పష్టమైనటువంటి ప్రత్యక్షత మనము కలిగి ఉన్నామా? ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తులను గురించి లేదా మరి సంఘాలను గురించి అపోహల్లో జీవించేటువంటి వారంగా ఉంటాం. సబ్జెక్టివ్ థింకింగ్ అంటే మరి ఎదుటి వ్యక్తి మనకు ఉపయోగపడితేనే తనను గౌరవించేటువంటి వారంగా ఉంటాం. స్వార్థమైన రీతిలో మరి మనము ఆలోచించేటువంటి వారంగా ఉంటాం. అయితే మరి దేవుని వాక్యము మనకు సెలవిచ్చేది ఏమిటంటే, ఎవరినైనా సరే ఆబ్జెక్టివ్గా లేదా వాక్యపు వెలుగులో మాత్రమే మనము సమస్తాన్ని చూడాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం తెలుసుకుంటాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన యొక్క ఆత్మీయ మనోనేత్రములు వెలిగించబడి ప్రభువుని రక్షకునిగా స్వీకరించి మన దైనందిక జీవితాల్లో ఆయనతో పాటు నడుస్తూ ఆత్మీయ ఎదుగుదల మరి మనము కలిగి ఉన్నామా? మనుషులు చెట్ల వలె అగుపించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? లేదా మరి స్పష్టమైనటువంటి చూపు మనం కలిగి ఉన్నామా? చివరిగా మరి ఆయన యొక్క రక్షణ అనేది ఎంతో విస్తారమైన రీతిలో బయలుపరచబడుతుందని చెప్పి మనము చదవగలము. యెషయా 35:5-6 వచనంలో, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. యెషయా 29:18లో కూడా, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. కనుక ప్రియులారా, మరి అనేకుల మనోనేత్రములు తెరవబడుటకు గాను ఆ యొక్క ప్రభు కలిగినటువంటి భారంలో మరి మనం కూడా పాలు పొంది దేవుని పరిచర్య చేయుటకు మనకు కూడా ప్రభు సహాయపడాలని చెప్పి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేత ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, బేత్సైదాలో మరి గుడ్డి వ్యక్తిని కొందరు వ్యక్తులు మీ సన్నిధికి తీసుకుని వచ్చి ఆయనను స్వస్థపరచవలనని వేడుకొనిరి అని చెప్పి మార్కు సువార్త 8వ అధ్యాయంలో 22వ వచనంలో మేము చదివాం. మీరు ఆ యొక్క వ్యక్తిని ఊరి వెలుపలికి తోడుకొని పోయి ఆ వ్యక్తి కన్నుల మీద ఉమ్మి వేసి మీ చేతులుంచి తనను స్వస్థపరిచినట్లుగా, చూపు దయచేసినట్లుగా మేము చదువుతూ వచ్చాం. తనలో విశ్వాసము మరి పెంపొందించడానికి గాను తనను క్రమక్రమంగా మీరు స్వస్థపరిచినట్లుగా మేము చూస్తూ వచ్చాం. అలాగే మా జీవితాల్లో కూడా మా యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మిమ్మల్ని గురించి తెలుసుకునేటువంటి ప్రక్రియలో దినదినము మా యొక్క మనోనేత్రాలు కూడా వెలిగించబడుతూ క్రమక్రమంగా మిమ్మల్ని గురించి అధికంగా తెలుసుకునేటువంటి వారంగా ఉంటామని చెప్పి మేము చూస్తూ వచ్చాం. నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను అన్నటువంటి మాటను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఎలాగైతే మరి అక్కడి ప్రజలు గుడ్డివాణ్ణి మీ సన్నిధికి తీసుకుని వచ్చి స్వస్థపరచమని చెప్పి వేడుకున్నారో, అలాగున మేము కూడా మా యొక్క విజ్ఞాపన పరిచర్య ద్వారా మీరు మాకు బయలుపరిచిన విధానంలో అనేకులను మీ సన్నిధికి నడిపించుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో మరి గుడ్డివాడు ఎలాగైతే మరి క్రమమైన రీతిలో తన చూపు పొందుకున్నాడో, అలాగే మా జీవితాల్లో కూడా మా యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మాకు తోడుగా ఉండి మిమ్మల్ని గూర్చినటువంటి గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను మాకు కూడా బయలుపరిచి అనేకులకు సాక్షులుగా జీవించుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వీడియో ఎంతమంది అయితే మరి బ్రదర్స్, సిస్టర్స్ చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారికి ఆరోగ్యం దయచేసి వారి అవసరాలు తీర్చి వారి యొక్క పరిచర్యలో సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.